ఆ ప్లేస్ ఎలా ఉంటుంది? చక్కగా నీట్‌గా ఉంటుంది. మరి ఈ లోకంలో ఉన్న చెత్త చెదారం కడిగేయడానికి నీళ్ళు అవసరం. మనలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏ నీళ్ళు కావాలి? మన కన్నీళ్ళ నుండి వచ్చే నీళ్ళు కావాలి. ఎప్పుడైతే నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావో, నీకు తెలియకుండానే నీలో నుండి కన్నీటి ప్రవాహము బయలుదేరుతుంది. అది ఎప్పుడైతే నీలో పుడుతుందో, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటావు. అదే పశ్చాత్తాపం. ఈరోజు పాపం చేస్తున్నావని తెలిసినా, తప్పు చేస్తున్నావని తెలిసినా, నువ్వు వెళ్ళే దారి తప్పని తెలిసినా, నీ మనస్సాక్షి నిన్ను పదే పదే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పినా, నీ తప్పును నువ్వు దిద్దుకోకుండా, నీ తప్పును నువ్వు సరి చేసుకోకుండా, నేను ఏ తప్పు చేయట్లేదని నిన్ను నీవు సమర్థించుకుంటున్నావు చూడు, అది భయంకరమైన దుస్థితి. అది మారు మనస్సు పశ్చాత్తాపం లేని దుస్థితి. ఇక్కడ లేఖనం అదే సెలవిస్తుంది. ఒక్కసారి దేవునిలో వెలిగి ఆయనతో నడిచి ఆయన చేస్తున్న కార్యాలు చూస్తూ ఆయనలో ఎదుగుతూ నువ్వు మరలా పడిపోతూ ఉంటే నిన్ను మళ్ళీ నూతన పరచడం ఏంటంట? కష్టమంట. ఇలాంటి వారు దేంతో పోల్చబడ్డారు? నా మాటలు కాదు, అక్కడే రాయబడి ఉంది. తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. నీ మారు మనస్సు లేని స్థితి, నీకు పశ్చాత్తాపం లేని స్థితి ఏంటి తెలుసా? యేసయ్యకు మరొక బల్లెపు పోటు లాంటిది. దేవుల్లో ఉండి కూడా ఎందుకు తొలగిపోతున్నావు నువ్వు? ఎందుకు నీ తప్పును ఒప్పుకోలేకపోతున్నావు? ఎందుకు నీ తప్పును విడిచిపెట్టలేకపోతున్నావు? నీకు తెలుసు నువ్వు చేస్తుంది రైట్ కాదని. నీకు తెలుసు నువ్వు చేస్తుంది మంచిది కాదని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఎరగనోళ్ళు తప్పు చేస్తే అది క్షమించబడుతుంది. కానీ నువ్వు దేవుని తెలుసుకొని, వెలిగించబడి, గొప్పగా వరములు పొందుకొని మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నీ వెనక జీవితాన్ని మళ్ళీ కోరుకుంటున్నావు? అలా నువ్వు చేసిన ప్రతిసారి నువ్వు ఎవరిని గాయపరుస్తున్నావు తెలుసా? దేవునికి మళ్ళీ ఒక బల్లెపు పోటు